అవుతుంది. ఈ దీనికోసం ఎవడు కావాలి, మళ్ళీ పూజ చేసేవాడు ఉంటాడు, ఈడే ఉంటాడు. సో అట్లా వీడి కూర్చున్న దగ్గర పైసలు సంపాదించుకోవడానికి, నిన్ను మొత్తం నీ సీక్రెట్లు తెలుసుకోవడానికి, నిన్ను కంట్రోల్ చేయడానికి, దోపిడీ చేయడానికి వాడు ఏర్పరచుకున్న వ్యవస్థనే ఇదంతా. బాపనోడు చెప్పింది మనం వినడం ఏ రోజైతే బంద్ చేస్తామో, బాపనోడి దగ్గరికి పోకుండా ఉంటాం, భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానం ఎవరూ అవసరం లేదు. నీ ఇంట్లో కూర్చుని మొక్కుంటే వాడు చేసేది ఉంటే ఎత్తడు కావచ్చు. ఎవడు లేడు, ఎవడు చేయడు. ప్రకృతి చేస్తున్నది ఒక సిస్టమేటిక్ సిస్టమ్ నడిపిస్తుంది. నువ్వు కోరుకుంటే, నువ్వు ఎవరి పేరు పెట్టి కోరుకున్నా ప్రకృతి చేయాల్సింది చేస్తుంది, అంతే సింపుల్. ఓకే, నువ్వు అందుకే అయింది అని నువ్వు భ్రమపడితే అది నీ మూర్ఖత్వం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ రిలీజన్, నాట్ వన్ పర్టికులర్ రిలీజన్ ద్వారా 2-3 పనులు జరుగుతున్నాయి ఈ మతం వల్ల. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, ఒక సిస్టమేటిక్ గా బతుకుతావు, కొన్ని విలువలతో బతుకుతావు అని. ఆ విలువలతో బతకడానికి ఒక జీవన విధానమే మతం, అంతే. అద్భుతాలు జరుగుతాయి చెత్త అంతా ఈ అబ్యూజర్స్ ప్రజలు